ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఇటు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీలు జమిలీ ఎన్నికలకు సంబంధించి 2 సంవత్సరాల్లో రాబోతున్నాయని చెప్పి పూర్తిగా ఫిక్స్ అయిపోయినట్లుగా స్పష్టమైన సంకేతాలు వాళ్ళ క్యాడర్‌కు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లే ఉంది. ఈరోజు ఇటు ముఖ్యమంత్రి గారు అంటే ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆ ఎన్డీఏ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం గారు మాట్లాడిన మాటలైనా అండ్ ఏ విధంగా ప్రజల దగ్గరకు వెళ్ళాలి, ప్రజల ఏమంటారు అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడే జనాల దగ్గరికి వెళ్దాం, మనం చేసింది చెబుదాం అనేది అట్లా వద్దు. మనం ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్న సంగతి పక్కన పెడితే మనమైతే మొత్తం ప్రిపేర్ అయి ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి చేసే మంచిని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలైనా ఇప్పుడు కాదు, ఈవెన్ మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికలు ఏమంటారు మేము రెడీగానే, అంటే మేము దానికి మద్దతుగానే ఉన్నాం, ఎన్నికల ఖర్చునే తగ్గుతుంది అని. వెరసి ఎన్డీఏ పక్షానికి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికలకైతే సంసిద్ధులై ఉన్నారు. నెక్స్ట్ వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో పెట్టే బిల్లు, ఆ నిబంధనలు అండ్ జాతీయ స్థాయిలో జరిగే చర్చ, వీటన్నిటిని బేస్ చేసుకొని మనము ఒక క్లారిటీకి రావచ్చాము. మరొకవైపు ఇటు వైసీపీ అధినేత కూడా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నేతలు కూడా ఈ మధ్య అంటే మళ్ళీ లేటెస్ట్గా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ గురించి మాట్లాడారు. అండ్ ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీ కార్యకర్తలను హింసిస్తున్నారు, నిర్బంధిస్తున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ అంశం మీద మాట్లాడుతూ ఇప్పుడు మీరు విత్తనాలు నాటుతూ ఉన్నారు, దాన్ని డెఫినెట్లీ మహావృక్షాలు అవుతాయి, ఆ ఫలితాలు మీరు కూడా చూస్తారు అని 2 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి కొన్ని హ్యాష్ ట్యాగులు కూడా రన్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ ఇన్ 2 years అని, ఎలక్షన్స్ ఇన్ నెక్స్ట్ 2 years అనే ఈ అర్థం వచ్చే విధంగా జాతీయ స్థాయిలోనూ చర్చ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలు కూడా దానికి ఫిక్స్ అయిపోయినట్టున్నాయి. బహుశా అందుకే ఈవెన్ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ బలగాన్ని అవంతా కనుక బలహీనం చేసుకుంటూ దాన్ని నిర్వీర్యం చేసుకుంటూ నెక్స్ట్ ఎన్నికల నాటికి వాళ్ళు బలహీనం అయిపోతే మళ్ళీ ఈజీగా ఎదుర్కోవచ్చు అని చెప్పే అటువంటి స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నట్టున్నారు. సో ఏది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కాలం సమాధానం చెప్పాలి. ఇప్పుడు వైసీపీ ముందు చాలా పెద్ద టాస్క్. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలు వాళ్ళు వీళ్ళ పార్టీల మీద చేస్తున్నటువంటి దాడులని తట్టుకొని నిలబడగలగాలి, అన్ని విధాలా తట్టుకొని నిలబడగలగాలి, వాళ్ళ శ్రేణులను కాపాడుకోగలగాలి. అంత ఈజీ టాస్క్ అయితే లేదు వీళ్ళ ముందు. బట్ వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని నిజంగానే జమిలీ ఎన్నికలు వస్తే ఎంతవరకు ఎదుర్కోగలుగుతారో అన్నదైతే చూడాలి మరి.